వెళ్ళినా రాజకీయ పార్టీల్ని మీడియాని కొత్త కొత్త డెఫినిషన్లు పెట్టడం పేర్లు పెట్టడం వాళ్ళకి ఒక వర్ణనలు చేసేవారు. వీళ్ళందరూ కూడా దోచుకో పంచుకో తినుకో ఇలా చేస్తున్నారు. నేను ఒక్కడనే ఈ దేశం మొత్తంలో ఈ ప్రపంచం మొత్తంలో డీబీటీ ప్రజలకి నేరుగా ఒక 120 సార్లు 130 సార్లు బటన్ నొక్కేసి వాళ్ళ అకౌంట్లో లక్షల లక్షలు డబ్బులు ఇచ్చేస్తున్నాను. అసలు నేను తప్ప ఇది ఎవరి వల్ల చేయడం సాధ్యం కాదు. మిగిలిన వాళ్ళంతా దోచుకుంటున్నారు, పంచుకుంటున్నారు, తింటున్నారు. నేను ఒక్కడనే అకౌంట్లో వేస్తున్నాను అని అన్నారు. అసలు మామూలుగా డీబీటీ అంటే ఏంటి? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. కానీ చాలా మందికి చాలా గ్యాప్ తర్వాత అర్థమైంది ఏమిటంటే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాదు జగన్ గారు చేసింది. సో దోచుకో, బలవంతంగా లాక్కో, బీ ఫర్ టీ ఫర్ తినుకో అంటే ఆయనే అందరినీ అన్నారు. కానీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో అందరికీ చెప్తుంది ఒకటి, కానీ కంపెనీలు, పోర్టులు, భూములు, ఆస్తులు, సెజ్జులు ఇవన్నీ కూడా డీబీటీ. సో దోచుకో, బెదిరించి లాక్కో, తినుకో చేసింది ఆయనే అన్న విషయం ప్రభుత్వం మారి 6 నెలల తర్వాత కూడా జరుగుతున్నటువంటి వ్యవహారాలు, బయటపడుతున్నటువంటి దోపిడీ చూస్తే యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు అందరూ కూడా విస్తుపోతున్నారు. డీబీటీకి అసలు కొత్త అర్థం, నిర్వచనం జగన్ గారు చెప్పేశారు అని. తాజాగా బాధితులు బయటకు వచ్చి చెప్తున్న విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి. కాకినాడ సీ పోర్ట్ అలాగే కాకినాడ సెజ్జు విషయంలో బాధితుడు ఎవరైతే కర్ణాటి వెంకటేశ్వరరావు కేవీరావు గారు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో ఎఫ్ఐఆర్లో నమోదైన సంచలన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 994 కోట్ల రూపాయలు మీరు ఎగ్గొట్టేశారని చెప్పి ఆడిటింగ్ అని చెప్పి వాళ్ళకి ఈ ఫిర్యాదులు వచ్చినాయి, ఆ ఫిర్యాదులు వచ్చినాయి. తనిఖీల పేరుతో నాటకం ఆడేసి వాళ్ళని బెదిరించి ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు అప్పుడు ఫోన్ చేసి ఈయనకి మీరు వెళ్ళి విజయసాయిరెడ్డి గారి అబ్బాయి సుబ్బారెడ్డి గారి అబ్బాయి విక్రాంత్ రెడ్డిని వెళ్ళి కలవండి అని చెప్తే అక్కడ వీళ్ళు మాట్లాడి మీరు 994 కోట్లు అంటే 1000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేశారు, ఈ ఆడిట్లో మాకు బయటపడిపోయినాయి, ఇవన్నీ కూడా మీరు ఇలా చేసి చేయకపోతే మేము మిమ్మల్ని కటకటాల్లోకి పంపించాల్సి ఉంటుంది, జగన్ గారు మీకు ఈ విషయాలు చెప్పమన్నారు, అసలు ఇలా జరిగిందని చెప్పి చాలా కారు చౌకగా పోర్ట్లో 2500 కోట్ల రూపాయల విలువైన వాటాను కేవలం 494 కోట్ల రూపాయలకి ఎలా కొట్టేశారు, ఎలా బెదిరించి నాటకం ఆడి ఆడిట్ల పేరు చెప్పి తీసేసుకున్నారు, ఇవన్నీ కూడా సంచలన విషయాలు ఫిర్యాదులో ఆయన స్పష్టంగా రాశారు. అంటే ఒక రకంగా అంతులేని దోపిడీకి ప్రజల్ని బెదిరించడం, ఒక రకంగా చెప్పాలి అంటే జగన్ గారి హయాంలో ఆస్తుల్ని లాగేసుకునే ట్రెండ్కి కూడా తెర తీశారు. ఈ విషయం కూడా నిన్న మంత్రివర్గంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చాలా తీవ్రమైన చర్చ వచ్చింది. కేవలం కబ్జాలు, భూముల విలువే 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు దోచేసుకున్న వ్యవహారం, ప్రైవేట్ ఆస్తులు, సామాన్యులు, పేదలు రూపాయి పోగేసుకుని దాచుకున్న ఈ భూములన్నీ కూడా దోచేసుకున్న వ్యవహారం ఈ 6 నెలల్లో 3 పార్టీలు గ్రీవెన్సులు నిర్వహించాయి. సో టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఈ గ్రీవెన్సుల్లో కూడా 6 నెలల్లో 1,74,720 వ్యక్తిగత ఫిర్యాదులు అందాయి. ఈ గ్రీవెన్సుల్లో మమ్మల్ని కాపాడండి అని ఒక ఈ కేవీరావు గారు ఈయన ఒక్కరి ఫిర్యాదే కాదు. ఇదంటే ఇంకా సీ పోర్టు లేకపోతే సెజ్కి సంబంధించి కారు చౌకగా 2,500 కోట్ల విలువైన దాన్ని కొట్టేయడం, సెజ్లో ఒక 1,100 కోట్ల రూపాయల షేర్లని ఒక 1,200 కోట్ల రూపాయలకి బలవంతంగా బెదిరించో నయానో భయానో లాగేసుకోవడం. ఇక ప్రజలవైతే 1,74,720 వ్యక్తిగత ఫిర్యాదులు. ఇందులో అసైన్డ్ ఇంటి స్థలాలు 7,393, పాసు పుస్తకాలకి సంబంధించిన సమస్యలు 20,840, భూ కబ్జాలైతే 20,811, భూ ఆక్రమణలు 5,606. ఇవే కాకుండా సరిహద్దు తేడాలంటూ 1,00,000, పాస్ పుస్తకాల్లో పేర్లు తప్పులంటూ 50,000. ఇలా ప్రతి అంశాన్ని చూస్తే 1,75,000 ఫిర్యాదులంటే వ్యక్తిగత ఫిర్యాదు. సామాన్యుడు అంతా దాచుకున్న అంటే ఒక కొత్త రకమైన ట్రెండ్కి తెరలేపారు. డీబీటీ అని పేరు చెప్తూ అకౌంట్లో వేస్తూనే వెనకాల చేసింది ఏంటంటే దోచుకోవడం, బెదిరించి లాక్కోవడం, తినుకోవడం అనే ఒక డీబీటీకి కొత్త అర్థం అందరినీ అంటూ ఆయన చేసిన వ్యవహారం ఇప్పుడు బయటపడింది. ఇన్ని